మనకు తెలియని అండ్ మన కంట్రీలో లేని కొన్ని కొత్త టెక్నాలజీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, బ్యాండేజ్. మనం బ్యాండేజ్ని నార్మల్గానే యూజ్ చేస్తుంటాం, కానీ ఈ బ్యాండేజ్ యూజ్ చేయడం వల్ల ఆ వుండ్ పూర్తిగా కవర్ అయిపోతుంది. సో ఈ టెక్నాలజీ, ఈ కొత్త బ్యాండేజ్ వల్ల ఆ వుండ్ పూర్తిగా కవర్ అవ్వకుండా సైడ్ బై సైడ్ ప్లేస్ చేసి ఆ 2 స్ట్రిప్స్ని దగ్గరికి లాగేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ వుండ్కి కావలసినంత ఆక్సిజన్ దొరికి ఆ వుండ్ త్వరగా హీల్ అవుతుంది. ఈ బ్యాండేజ్ని ఫారిన్ కంట్రీస్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు. ఎప్పుడన్నా బాగా వర్షం పడుతున్న సమయంలో కానీ లేదా బాగా ఎండ వస్తున్న సమయంలో కానీ మనం అంబ్రెల్లాని యూజ్ చేస్తుంటాం. కానీ అంబ్రెల్లాని యూజ్ చేయడానికి మనకి ఒక చేయి సాయం కావాలి. ఆ చేయితో మనం అంబ్రెల్లాని పట్టుకుంటాం. కానీ ఎప్పుడైనా ఎక్కువగా గాలి వచ్చినప్పుడు అంబ్రెల్లా రివర్స్ అయిపోతుంది. కానీ అలా రివర్స్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫారిన్ కంట్రీస్ ఈ టెక్నాలజీని కనిపెట్టారు. ఈ అంబ్రెల్లా సేమ్ డ్రోన్ లాగానే ఉంటుంది. అండ్ ఈ అంబ్రెల్లా మనతో పాటు మన వెనకాలే గాల్లో వస్తూనే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి అసలు చేయి వాడడం అవసరమే ఉండదు. నెంబర్ 3, VR హెడ్సెట్. VR హెడ్సెట్ అంటే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. ఈ హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల మనం అంతా వర్చువల్గా చూడగలుగుతాం. అండ్ ఇది ఫ్రీక్వెంట్గా 2-3 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయింది. అండ్ ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు చాలా యూజ్ చేస్తుంటారు. నెంబర్ 4, డ్రోన్స్. డ్రోన్స్ని మన కంట్రీలో కూడా యూజ్ చేస్తున్నాం. గత 2-3 ఇయర్స్గా డ్రోన్స్ని మనం కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ డ్రోన్ యూజ్ చేయడానికి నార్మల్గా రిమోట్ అవసరం పడుతుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ డ్రోన్ వల్ల రిమోట్ యూజ్ అస్సలు ఉండదు. తన చేతికి వేసుకున్న ఒక కస్టమైబుల్ రిమోట్ ద్వారా తన డ్రోన్ని తన హ్యాండ్తోనే ఆపరేట్ చేయగలుగుతాడు. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ లయబుల్గా ఉంటుంది. నెంబర్ 5, ఆక్టోపస్ హ్యాండ్స్. మనం నార్మల్గా ఏదైనా పని చేయడానికి చాలా కష్టపడుతుంటాం. అండ్ హెవీ వెయిట్స్ని లేపడానికి కూడా చాలా కష్టపడుతుంటాం. కానీ స్పైడర్ మ్యాన్ సినిమాలో చూపించినట్టుగా ఆ విలన్ ఆక్టోపస్కి ఉన్నట్టుగానే 4 హ్యాండ్స్ని డిజైన్ చేశారు. అండ్ ఈ హ్యాండ్ వల్ల మనకి ఎక్స్ట్రా క్యాపబిలిటీ పెరుగుతుంది. అండ్ ఈ హ్యాండ్ వల్ల మనం ఎక్కువ వెయిట్ని కూడా మోయగలుగుతాం. అండ్ ఈ ఇన్వెన్షన్ ఫ్రీక్వెంట్గా ఫారిన్ కంట్రీస్లో చాలా పాపులర్ అయింది. మనం మన ఫ్రెండ్స్తో టైంపాస్కి ఏదైనా చెరువు దగ్గరికి వెళ్తుంటాం. అండ్ ఆ చెరువు దగ్గర ఏదైనా ప్రాంక్ చేద్దాం అనుకుంటాం. అటువంటి ప్రాంక్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ మొసలి ఓన్లీ హెడ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది రిమోట్తో కంట్రోలబుల్. అండ్ ఈ క్రొకోడైల్ని అలా వాటర్లో వేసేసి మీ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి దీన్ని పంపిస్తారు. అండ్ చూడడానికి ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ చాలా మంచి లెదర్ని కూడా వాడారు.